కాశీబుగ్గలో 4 ఏళ్ల క్రితం శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద్ పాండా మొదలుపెట్టారు. 12 ఎకరాల సొంత భూమిలో సుమారు 20 కోట్లతో ఈ టెంపుల్ ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆలయానికి ప్రతిరోజు దాదాపు 1000 మంది వరకు భక్తులు వస్తారు. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలిస్తారు. ఆలయ సామర్థ్యం దాదాపు 2000 నుంచి 3000గా ఉందని పలువురు చెబుతున్నారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు వచ్చారు. ఆలయ కమిటీ సొంతంగా భద్రత ఏర్పాటు చేయలేదు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఆలయంలోకి ప్రవేశించే బయటకు వచ్చే మార్గాలు 2 ఒకటే కావడం గందరగోళం రద్దీకి కారణమైంది. ఈ టెంపుల్ పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంది. రాష్ట్ర దేవాదాయ శాఖ కింద నమోదు కాలేదు. కార్యక్రమ నిర్వాహకులు ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోలేదు. కార్యక్రమం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. భక్తులున్న ప్రాంతం ఇంకా నిర్మాణంలోనే ఉన్నట్లు సమాచారం. ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని అనుకోలేదన్నారు ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండా. ఆలయానికి 2000 మంది వరకు భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదన్నారు. రెగ్యులర్గా భక్తులకు ప్రసాదం ఇచ్చి పంపిస్తామని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు పాండా. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులకు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రైట్, ఆలయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యమే కాశీబుగ్గ ఘటనకు కారణమని తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? శ్రీకాకుళం కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు కార్తీక మాసం కావడంతో, ఈరోజు కార్తీక మాసం తొలి ఏకాదశి సందర్భంగా అయితే శనివారం కావడంతో ఇటు వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేలాదిగా ఒక్కసారిగా తరలిరావడంతో ఇటు తొక్కిసలాటలో అయితే ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 15 మందికి పైగా కూడా ఇటు గాయాల పాలై చికిత్స పొందినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆలయ ప్రాంగణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇటు కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఇటు ధర్మకర్త హరిముకుంద్ పాండా అయితే తన సొంత స్థలంలో 12 ఎకరాల స్థలంలో 20 కోట్ల రూపాయలు వెచ్చించి అయితే ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. ఇటు హరిముకుంద్ పాండా వెంకటేశ్వర స్వామికి భక్తులు కావడంతో పాటు అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా తానే స్వయంగా చూస్తున్న క్రమంలో ఇటీవల మే నెలలో అయితే ఆలయ ప్రారంభం పూర్తయింది. సో ఈ క్రమంలో ఆలయంలో జూన్ నుంచి అయితే ఇటు పబ్లిక్ అయితే ఇటు ఎంట్రీ ఇచ్చిన క్రమంలో క్రమక్రమంగా ప్రతిరోజు 1000 నుంచి 2000 మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఈరోజు కూడా ప్రత్యేక రోజు కావడంతో ఇటు ఏకాదశి సందర్భంగా అయితే వేలాదిగా భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో ఆలయానికి సంబంధించి మనం ఒకసారి ఆలయ కెపాసిటీ కనుక గమనిస్తే కేవలం 3 నుంచి 5000 మంది మాత్రమే ఆలయంలో భక్తులు ఇటు మొక్కులు చెల్లించుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా సుమారు 20 నుంచి 25,000 మంది భక్తులు అయితే ఒకసారిగా ఆలయం పోటెత్తడంతో ఇటు ఆలయ ధర్మకర్తల మండలి కూడా ఇటు చేతులెత్తేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే మనకు భక్తులందరూ వెళ్ళే మార్గం వచ్చే మార్గం అంతా కూడా ఒకే ప్రాంతంలో నుంచి వచ్చి వెళ్ళే క్రమంలో అయితే ఇటు మహిళా భక్తులకు సంబంధించినటువంటి మధ్య కొంత గొడవ ఏర్పడింది. ఈ క్రమంలోనే మెట్లు ఎక్కే దగ్గర అయితే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మెట్లు ఎక్కే దగ్గర ఉన్నటువంటి రైలింగ్ ఒక్కసారిగా ఇటు పడిపోవడంతో అక్కడ భక్తుల మధ్య తోపులాటతో అయితే తొక్కిసలాట జరిగినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మొత్తం ఘటనను కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెంటనే స్పందించడం జరిగింది. అంతేకాకుండా మంత్రులు ఇటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు లోకేష్ చౌదరి అదేవిధంగా మనం చూస్తే ఇటు అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇటు మనం శ్రీకాకుళం ఇన్ఛార్జ్ మినిస్టర్తో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ మొత్తం ఘటనకు సంబంధించి అయితే ఇప్పటికే 9 మంది మృత్యువాత పడడం జరిగింది. ఈ క్రమంలోనే ఇది కేవలం దేవాదాయ శాఖకు సంబంధం లేకుండా అయితే ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉండడం కారణంగా అయితే ఇటు పోలీసులకు కానీ ఇటు దేవాదాయ శాఖ కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఉంది. సో ఈ క్రమంలోనే భక్తుల రద్దీ పెరగడం, భక్తుల రద్దీకి సంబంధించి కూడా ఇటు ధర్మకర్త ఇటు హరిముకుంద్ పాండే కూడా ముందుగానే అంచనా వేయకపోవడమే ఈ యొక్క ప్రమాదానికి కారణమని మనకు తెలుస్తూ ఉంది. ఘటన జరిగిన వెంటనే అయితే ఇటు అధికార యంత్రాంగం స్పందించడం జరిగింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయంతో పాటు అదేవిధంగా ప్రస్తుతం క్షతగాత్రులకైతే 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కూడా ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆలయం 4 నెలలుగా నిర్వహించబడుతుంది. వేలాదిగా భక్తులు వస్తున్నప్పటికీ కూడా ఇటు స్థానిక పోలీసుల సహకారం తీసుకోకపోవడంతో పాటు ఇటు ఎండోమెంట్కి సంబంధించినటువంటి యొక్క శాఖ అనుమతులు కూడా లేకుండా అసలు ఆలయం ఏ విధంగా నిర్వహిస్తున్నటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు
ఆ ప్రభుత్వ యంత్రాంగం అయితే దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే పోలీసులతో పాటు ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే క్షతగాత్రులందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్తో పాటు అదేవిధంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి అయితే చికిత్సలు అందిస్తున్నారు. ఇటు భక్తులకు సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడంతో పాటు అధికార యంత్రాంగంతో పాటు మంత్రులందరూ కూడా అక్కడ చేరుకొని ఘటన జరిగినటువంటి పరిస్థితిపై అయితే ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనలో మనం చూడవచ్చు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న క్రమంలో గతంలో పలువురు ఇటు గాయాల పాలవడంతో పాటు తొక్కిసలాటలో మృతి చెందినటువంటి సందర్భంలో అయితే మనం గత సంవత్సరం గమనిస్తే తిరుమలలో కూడా ఇలాంటి పరిస్థితి, టోకెన్ల కోసం కూడా భక్తులు తొక్కిసలాటలో అయితే మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా ఇది కూడా మనం గమనిస్తే ఈరోజు శ్రీ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చిన్న తిరుపతిగా అయితే పిలుస్తున్నారు. సో భక్తుల ఆదరణ కూడా కొంత ఎక్కువగా ఉన్న క్రమంలో ఇటు ఊహించని విధంగా 20 నుంచి 25,000 మంది భక్తులు ఒకసారిగా ఇటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన క్రమంలో ఈ ఘటన అయితే జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా ఇటు ఆసుపత్రులు తరలించి చికిత్స అందించడంతో పాటు మొత్తం ఘటనకు సంబంధించి ఇప్పటికే మనకు హరిముకుంద్ పాండే ఎవరైతే ధర్మకర్త ఉన్నారో తాను కూడా స్పందించడం జరిగింది. ప్రతిరోజు 1000 నుంచి 2000 మంది మాత్రమే వస్తుంటారు. సో ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్లనే ఘటన జరిగినట్లయితే తాను ఇప్పటికే వివరణ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. జ్యోతి.